ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ప్రభు ఆశీర్వదించును గాక. ఆయన కృపతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకు మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగం నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి ఒక 3 వచనాలు మనం చదువుదాం. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయెను. చాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఒక యవనస్తుని గురించి మీకు పరిచయం చేయాలని చెప్పి ఆశపడతాము. నరునికి 4 కాలాలు. ఒకటి బాల్యము, యవ్వనము, కౌమార్యము, తర్వాత 4వదిగా వృద్ధాప్యం. ఈ 4 కాలాల్లో బహు ప్రాముఖ్యమైన కాలము ఏదైనా ఉంది అనంటే అది యవ్వన కాలం. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తా ఉంది. యోహాను గారు అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు అని చెప్తుంది వాక్యం. మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అంటున్నాడు. అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని కాలాల కంటే బహు ప్రాముఖ్యమైన కాలము ఏమిటి అని అంటే యవ్వన కాలం. చెప్పండి. ఒక యవ్వన కాలంలో ఉన్న ఒక యవనస్తుడు ఈ మార్క్సు వార్త 5వ అధ్యాయంలో కనబడుతున్నాడు. ఈ యొక్క యవనస్తుని యొక్క జీవితము ఏ విధంగా ఉంది? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అతని జీవితము ఎలాగ మారింది? ఆ తర్వాత అతని జీవితము ఎంతమందికి ఆదర్శవంతంగా దీవెనకరంగా అతడు మలచబడ్డాడు అనే విషయాన్ని ఈ 5వ అధ్యాయంలో మనం చూద్దాం. ఒక దేశం కనబడుతుంది. ఆ దేశం పేరు గెరాసేనుల దేశం. చెప్పండి, గెరాసేనుల దేశం. అయితే ఇక్కడ మనం గమనిస్తుంటే 2వ వచనం మనం గమనించగలిగితే, యేసు ప్రభు వారు ఆ యొక్క గెరాసేనుల దేశమునకు ఆయన ఎంటర్ అవుతూ ఉండగా అపవిత్రాత్మ పట్టిన వాడొకడు ఆయనకి ఎదురు పడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యవనస్తుడు ఎక్కడ నివాసము చేస్తున్నాడు అని అంటే సమాధులలో నివాసము చేస్తున్నాడు. వాస్తవంగా మానవులు ఎక్కడ నివాసము చేస్తారు? ఊరిలో ప్రజలు ఉండే చోట నివాసము చేస్తారు. కానీ ఈ యొక్క యవనస్తుని యొక్క నివాసము ఎక్కడ ఉంది అంటే సమాధులలో. అంటే ఎవరూ లేని చోట అతడు నివాసము చేస్తా ఉన్నాడు. ఎందుకు నివాసము చేయవలసిన అవసరం ఏర్పడింది అనంటే కొన్ని దురాత్మల యొక్క ప్రభావం. ఏమంటే ఇంకా చెప్పాలంటే అపవిత్రాత్మలు అతను ఏం చేస్తున్నాయి అంటే పట్టి అతనిని అవి స్వాధీనము పరుచుకున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది స్వాధీనపరుచుకొని ఎక్కడ నివాసము కల్పించినాయి అంటే సమాధులలో నివాసము కల్పించినాయి. అయితే యేసు ప్రభు ఆ చోటకు వచ్చినప్పుడు, గెరాసేనుల దేశంకి వచ్చినప్పుడు యేసు ప్రభుకి ఎదురుగా అపవిత్రాత్మ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి మరొకసారి క్లియర్గా. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. ఇప్పుడు వరకు చాలా అతని జీవితం విచ్ఛిన్నముగా ఉంది. ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉంది.
చాలా దౌర్భాగ్యమైన స్థితిని, పరిస్థితిని అతడు అనుభవించుకుంటూ వచ్చాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే అతనికి ఎదురుపడ్డాడో, లేదా యేసు ప్రభు వస్తుండగా ఆ అపవిత్రాత్మ పట్టిన వాడు ఎదురుగా వచ్చాడో, అతని జీవితంలో ఏ ఏ మార్పులు కలిగినాయో మనం చూద్దాం. 3వ వచనం, వాడు సమాధిలో వాసము చేసేడు వాడు, సంఖ్యలతోనైనను ఎవడను వాడిని బంధింపలేకపోయెను. చూడండి, 1 సమాధిలో నివాసము చేసేవాడు, 2 సంఖ్యలతో వాడిని ఏం చేసేవారంటే బంధించేవాడు. ఎందుకు బంధించేవాడు సంఖ్యలతో అనంటే, మాటి మాటికి వచ్చి అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయంటే తొందర పెడతా ఉన్నాయి. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి అంటే దెయ్యము పట్టిన వ్యక్తి అతడు కూడా ఏమి చేస్తున్నాడో ఆ విషయాన్ని అతనికి ఏమాత్రం కూడా తెలియదు. అతనిలో కొన్ని దురాత్మలు ఏం చేస్తున్నాయంటే స్వాధీనపరుచుకున్నాయి అతన్ని. ఇప్పుడు సమాధిలో నివాసము చేస్తున్నాడు, అంత మాత్రమే కాదు, ఎవరు అతన్ని సాధుపరచలేకపోతున్నారు కాబట్టి, వికృతమైన శాస్త్రం చేస్తున్నాడు కాబట్టి, వికృతమైన పనులు చేస్తున్నాడు కాబట్టి, ఎవరిట్లా భయంకరమైన పనులను చేస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు ఏం చేస్తారంటే మనుషులు అతన్ని ఇట్లా పట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే సంఖ్యల్లో వేసేసారు, కాళ్ళకి చేతులకి. అయినా ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇక్కడ మనం చూస్తున్నాం, వాడు సమాధిలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవరునూ వాడిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తనీయులుగా చేసెను గనుక ఎవడునో వాడిని సాధుపరచలేకపోయెను. దేవునికి స్తోత్రం. ఎంత క్లియర్ గా ఉందో చూడండి పిల్లరా. పలుమారు వాడిని కాళ్ళకంట, అనేక మార్లు కాళ్ళకు చేతులకు ఏం చేస్తారంట సంఖ్యల్లో వేసేస్తుంటే, ఆ సంఖ్యల్లో కూడా ఏం చేస్తాడంటే చెప్పండి పిల్లరా, సంఖ్యల్లో కూడా త్రింపేసుకుంటున్నాడు. సంఖ్యలు కూడా త్రుంచి వేసినట్టు రాయబడింది బైబిల్లో. అంటే అంత అధికమైన బలం ఎవరిలోకి వచ్చేస్తుంది చెప్పండి, ఈ యవనస్తుల్లోనికి వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఎవరు అతన్ని సాధుపరచలేని పరిస్థితి కనబడతాము. 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తన్ను తాను రాళ్ళతో గాయపరచుకొనుచు నుండెను. స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబానికి దీవెనకరంగా ఉండవలసిన వాడు, తల్లిదండ్రులకు ఏమంటున్నారా ఎంతో తోడ్పాటుగా ఉండవలసిన వ్యక్తి, అతని జీవితము కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఏమాత్రం కూడా ఆశీర్వాదకరంగా లేదు. ఇంకా చెప్పాలంటే తన జీవితము తనకే ఆశీర్వాదకరంగా లేదు. దేవుని బిడ్డలారా, సాతాను కొంతమందిని, అపవిత్రాత్మ కొంతమందిని ఏం చేసిందంటే తన యొక్క హస్తంలోనికి వారిని ఏం చేసిందంటే బంధించేసేసింది. వారు ఏ మాత్రం కూడా కదలకుండా, వారు మాట్లాడకుండా, ఇంకా చెప్పాలంటే సుఖంగా చెప్పండి నిద్రపోకుండా, చక్కగా భోజనము చేయనివ్వకుండా, ఇంకా చెప్పాలంటే అతని నివాసము ఎక్కడ చేస్తా ఉందంటే సమాధుల్లో, కొండలలో, లోయలలో అతని నివాసము చేస్తాడు. తన తల్లిదండ్రులతో ఉండవలసిన వాడు, కుటుంబముతో గడపవలసిన వాడు, అనేకులకు దీవెనకరంగా ఉండవలసిన వాడు. అతని యొక్క యవ్వన స్థితి ఏమైపోయిందంటే బహుపులరా నష్టానికి గురవుతాం. ఈరోజు చాలా మంది యవనస్తులు మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. ఈరోజు చాలా మంది యవనస్తులు మాకేం దోకా లేదు అనుకుంటున్నారు. కొంతమంది
పిల్లరా, కొంతమంది డ్రగ్స్ అలవాటు పడిపోయారండి, మరి కొంతమంది త్రాగుడికండి, మరి కొంతమంది జూదానికండి, మరి కొంతమంది పిల్లరా రకరకాలైన వ్యసనాలకు ఏమైపోయారంటే బందీ అయిపోయారు. ఆ చెర నుండి విడుదల చేయాలని దేవుడు కోరుతున్నాడు. యవనస్తుడు కుటుంబానికి అవసరం, మన ప్రాంతానికి అవసరం, మన దేశానికి అవసరం. యవనస్తులు లేకపోతే దేశానికి అభివృద్ధి లేదు, కుటుంబానికి అది క్షేమము కాదు. దేవుడిలాగా గమనించండి, ఈ రోజున ఎవరిని చూసినా, ఏ యవనస్తుని చూసినా ఏమండి పిల్లరా, వారిలో చాలా భయంకరమైన వ్యసనాలు కనబడతా ఉన్నాయి. దేవునికి ఇష్టమే కాని వ్యసనాలు కనబడతా ఉన్నాయి. అంటే సాతాను అతను ఏం చేసుకుందంటే లోపరుచుకుంది. అతని యొక్క యవనాన్ని, అతని జీవితాన్ని సర్వ విధాలుగా చెప్పండి పిల్లరా నాశనము చేయాలనేదే సాతాను యొక్క ఇష్టము. అందుకనే సాతాను అడుగుతున్నాడు, వాట్ ఈస్ యువర్ కేర్ ఆఫ్ అడ్రస్? నీ యొక్క చిరునామా ఎక్కడ అని అంటే, నాకు చిరునామా లేదయ్యా, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతున్నాను. ఎందుకు తిరుగులాడుతున్నావు అని అంటే అంటాడు కదా, ఎవరిని మింగుడుతున్నా అని. చూస్తున్నారా, అనేక మంది యవనస్తులను, అనేక మంది చంటి బిడ్డలను, అనేక కుటుంబాలను విచ్ఛిన్నము చేయాలని, పాడు చేయాలని, మింగాలని ఏం చేస్తాడంటే సాతాను కంకణం కట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఒక యవనస్తుడిగా, ఒక కుటుంబంలో ఒక పెద్దగా, ఒక కుటుంబ సభ్యుడిగా, సంఘంలో ఉంటున్న ఒక విశ్వాసిగా, దేవుడిలాగా యవనస్తులు దేవునికి కావాలి. యవనస్తులు దేవుని సంఘానికి బాగా అవసరం. యవనస్తులు మన దేశ ఔన్నత్యానికి ఎంతో అవసరం అని చెప్పి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తాను. కాబట్టి దేవునికి ఇష్టం కానిది ఏదో ఉందో, ఇంకా చెప్పాలంటే అపవిత్రాత్మ కార్యాలు ఒకవేళ బందీ అయిపోయి ఉంటే వాటి నుండి నువ్వు విడుదల పొందాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వాటి నుండి నువ్వు దూరంగా పారిపోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం పిల్లలు తెలియపరుస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ ఉంటున్నాడు అని అంటే సమాధుల్లో ఉంటున్నాడు, కొండల్లో ఉంటున్నాడు, లోయలో ఉంటున్నాడు. అయితే మనం గమనించగలిగితే తనకు తాను తన శరీరాన్ని ఏం చేస్తాడంటే రాళ్ళ చేత ఏమంటే గాయపరుచుకుంటున్నాడు. రాళ్ళ చేత గాయపరుచుకుంటున్నాడు. శరీరం ఏమవుతుందంటే రోజు రోజుకి ఏమైపోతుందంటే అది క్షీణించిపోతుంది. కారణం ఏంటంటే రాళ్ళ చేత ఎప్పుడైతే గాయపరుచుకుంటున్నాడో శరీరం ఏమైపోతుందంటే పుండ్లు పడిపోతుంది. శరీరం నుండి ఏం కారుతుందంటే రక్తము కారుతా ఉంది. రక్తము కారుతున్నా కానీ పట్టలేని స్థితిలో ఉన్నాడు. అంత తనకు ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా బాధ, ఆ స్పర్శ అనేది ఆ యవనస్తునికి తెలియట్లేదు. అక్కడ మనం గమనిస్తున్నాం. 5వ వచనం అంటాడు, వాడు ఎల్లప్పుడూ రాత్రి మగలు సమాధులను కొండలను కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచునుండెను. వాడు దూరము నుండి యేసును చూసి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంతవరకు మనశ్శాంతి లేనివాడు, ఇంతవరకు సమాధానం లేనివాడు, ఇంతవరకు నెమ్మది లేనివాడు, ఇంతవరకు కుటుంబానికి ఉపయోగపడినవాడు, ఇప్పటి వరకు గ్రామానికి ఉపయోగపడినవాడు, ఇప్పటి వరకు దేశానికి ఉపయోగపడలేనివాడు, ఇప్పటి వరకు తనకు తానే క్షేమాన్ని చూడలేనివాడు యేసును దూరం నుండి చేశాడు. ఇప్పటి వరకు తన యొక్క జీవితాన్ని చూశాం. కేకల వేసే అనుభవం. అతను చూస్తే ప్రజలు దూరంగా పారిపోతున్నారు. అతని నివాసము సమాధుల్లో, కొండల్లో. ఇక చెప్పాలంటే తన యొక్క శరీరం మీద బట్టలు కూడా ఉండేవి కాదు. అంత ఏమంటే స్పర్శ లేని విధానంలోనికి అతడు దిగిపోయిన వాడు. తన జీవితం ఏమంటే సర్వనాశనము ఏమండి అపవిత్రాత్మలు చేస్తాను.
చివరికి తన జీవితం ఎలా మారిపోతుందో చూడండి. యేసు ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు, గెరాసేను దేశమునకు వచ్చినప్పుడు ఏమంటే వాడు దూరము నుండి యేసును చూశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసును దూరము నుండి చూశాడు. దేవుని బిడ్డలారా, ఈ యవనస్తుడు దూరము నుండి చూసి ఏం చేశాడంటే పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి దేవునికి స్తోత్రం కలుగును. రెండు పనులు చేశాడు ఇక్కడ. యవనస్తులారా గమనించండి, దేవుని జనాంగమా గమనించండి. యేసును చూసిన వ్యక్తి సర్వసాధారణంగా లేడు, అక్కడ నిలిచిపోలేదు. ఏమంటే ఏం చేశాడనంటే అతడు యేసును చూసి అతడు పరిగెత్తుకొని యేసు వద్దకు వచ్చాడు. పరిగెత్తాడు, రెండు యేసు వద్దకు వచ్చాడు. యవనస్తులు బలవంతులు. యేసు వద్దకు మనము రావాలి. ఎలా రావాలి? పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన కార్యాలు ఏమంటే బహు ఆసక్తితో మనం చేయాలి. మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడాలి. ఆయన ద్వారా మనకు రక్షణ, ఆయన ద్వారా స్వస్థత, ఆయన ద్వారా ఆరోగ్యం, ఆయన ద్వారా ప్రతి విధమైన పాపపు సంఖ్యలు విడిపించబడి మనం ఏం పొందుతాం తెలుసా? రూపాంతరపరచబడతాం. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది పుట్టు క్రైస్తవులే, వారి తల్లిదండ్రులు కూడా క్రైస్తవులే, దేవుని మందిరానికి వచ్చేవారే. కానీ చాలా మంది యవనస్తుల్లో ఏమండి లోకం యొక్క ఫ్యాషన్ ఎక్కువైపోయింది ఈ రోజున. ఎంత ఫ్యాషన్ అండి! కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవనస్తుని అడిగాను, ఏంటన్నా నీ యొక్క జీన్స్ ప్యాంట్కి చిల్లు ఉంది ఏంటి అని అడిగితే ఆడన్నాడు, అన్నయ్య నేను బండి మీద వెళ్తా వెళ్తా పడిపోయానయ్యా అన్నాడు. పడిపోయాడా అనుకున్నాను. సరే, వాడేం చేశాడు అంటే ఆ జీన్స్ ప్యాంట్కి చిల్లు పడింది. వాడు ఒక అదే క్లాత్ తో దాని చుట్టూ మిషన్ దగ్గర పట్టుకెళ్ళి ఏమండి చిన్న గుడ్డ ముక్కలు తీసుకెళ్ళి ఏం చేశాడంటే దాని చుట్టూరు ఆ ప్యాచ్ వేయించాడు. మొత్తానికి అదే వీధిలో ఉంటున్న కుర్రోడు ఏం చేశాడంటే ఇది ఏదో ఫ్యాషన్ లా ఉందని చెప్పి ఆడేం చేశాడు తెలుసండి, ఆ జీన్స్ ప్యాంట్ ని కట్ చేయించి మోకాల దగ్గర కట్ చేయించి ఆ పక్కన ఈ పక్కన కట్ చేయించి ఆడి కూడా కుట్టించాడు. అంటున్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున మొత్తం జీన్స్ ప్యాంట్ అంతా చెప్పండి ఏమైపోతుంది? మొత్తం ప్యాచీలే. ఇంకెందుకు వేసుకోవడం? కేసు రక్తమే చేయండి. అంటే లోకంలో ట్రెండ్ ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు చాలా మంది. ఇది వాక్యానుసారమైంది కాదు. ఆమేన్, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అది సాతాను ఇచ్చే ఆలోచన, అది సాతాను ఇచ్చిన చెప్పండి పిల్లరా, అది ప్రేరణ. దేవుని బిడ్డలారా, డిగ్నిటీగా ఉండాలి, చక్కగా ఉండాలి. మన వస్త్రాలు కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యవనస్తుడు అపవిత్రాత్మతో ఉన్నవాడే, దెయ్యము చేత ఉన్నవాడే, ఇంతవరకు శోధింపబడ్డాడు, బాధించబడ్డాడు, వేధించబడ్డాడు, భయంకరమైన స్థితిగతులు అనుభవించుకుంటూ వచ్చాడు. కానీ యేసు వద్దకు పరిగెత్తుకుని వచ్చిన అనుభవం. ఆమేన్. యేసు వద్దకు ఎలా రావాలి? పరిగెత్తుకుంటూ రావాలి. కొంతమంది ఆలస్యము చేస్తున్నారు, కొంతమంది జాగు చేస్తున్నారు, కొంతమంది వెంటనే చూసి ఏమంటే పిల్లరా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లరా ఏమంటే దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. ఈ యవనస్తుడైతే యేసును చూశాడు, యేసు వద్దకు వచ్చాడు, పరిగెత్తుకుని యేసు వద్దకు వచ్చి ఏం చేశాడు చూడండి, ఆయనకు నమస్కారము చేసి. ఒకటి ఆయన చూశాడు,
చెప్పండి, యేసును చూశాడు, రెండు పరిగెత్తుకుని యేసయ్య దగ్గరికి వచ్చాడు. తర్వాత మనం చూస్తున్నాం మూడవదిగా ఆయనకు నమస్కారము చేశాడు. దేవుని బిడ్డలారా, మనం ఆయనకు మొర్ర పెట్టేటప్పుడు, ఆయనకు మనము మన బాధ, మన సమస్య మనం చెప్పుకునేటప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మన రెండు చేతులు దేవునికి ఏం చేయాలంటే నమస్కరించాలి. దేవుని బిడ్డలారా, మనము వాస్తవంగా ఎవరైనా పెద్దలు కనబడినప్పుడు, గ్రామ పెద్దలు కనబడినప్పుడు వారికి నమస్కారం అంటే చెప్తాం. పరిశుద్ధులు కనబడినప్పుడు, దేవుని సేవకులు కనబడినప్పుడు అయ్యా ప్రైజ్ ది లార్డ్ అయ్యా అని చెప్తాం. అంటే నీ వందనమునకు చెప్పండి ప్రతి వందనం వస్తుంది. నువ్వు వందనాలు చెప్పాలి. ఏమంటే మనుషులకే వందనాలు చెప్తున్నాం కదా, మనుషులకే మనం ఏం చేస్తున్నామంటే నమస్కారము చేస్తున్నాం కదా. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి? చెప్పండి, నమస్కరించి ఆయనకు మనవి చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇక మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. అమ్మ వినాలి, చాలా అద్భుతమైన అనుభవాలు. ఎంతవరకు రోత జీవితమే తనది, ఎంతవరకు పాపము జీవితమే తనది, ఎంతవరకు సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్న జీవితమే తనది. కానీ యేసు వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి నమస్కరిస్తున్నాడు. మూడవది, యేసయ్యతో మాట్లాడుతున్నాడు. యేసయ్యతో మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మూడు విధానాల్లోనికి ప్రతి యవనస్తులు వచ్చుదురుగాక. యేసు వద్దకు పరిగెత్తుకు వచ్చే అనుభవం ప్రతి యవనస్తుల్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి విశ్వాసులో కలుగునుగాక. అలాగే యేసు వద్దకు వచ్చిన ప్రతి విశ్వాసి, ప్రతి యవనస్తుడు, ప్రతి వ్యక్తి నమస్కరించి ప్రార్థించేవారుగా ఉందురుగాక. ఆయన సన్నిధిలో ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి ప్రార్థించవలసిన దేవుడు తెలుసా? ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి ప్రతి ఒక్కరు వచ్చుదురుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మూడు విషయాలు: పరిగెత్తుకుని రావాలి, నమస్కరించాలి, మూడు యేసయ్యతో మాట్లాడాలి. ఈ మూడు అనుభవాలు ప్రతి యవనస్తుల్లో ఉంటే, వాడి కుడుముకు కానీ ఎడముకు కానీ వాడు తొట్టిల్లిపోవాలి. వాక్యానుసారంగా ప్రార్థనతో నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు సాతాను కూడా నిన్ను చూసి వాడు ఏమైపోతాడంటే దూరముగా పారిపోతాడు. సామెత గ్రంథంలో అంటాడు, ఎవడను తలముకుంటనే దుష్టుడు దూరముగా పారిపోతాడంట. హల్లెలూయా. వాక్యం నీ దగ్గర ఉన్నప్పుడు, ప్రార్థన నీ దగ్గర ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవం, ప్రార్థనను కలిగి ఉన్నప్పుడు సాతాను కూడా ఏమైపోతాడు తెలుసా? గడగడలాడుతాడు. వాడి దగ్గరికి రాలేడు. ఈరోజు చాలా మంది యవనస్తులు పాడైపోవడం గల కారణం, అనేక మంది ఎవరి తప్పు త్రోవలోనే వెళ్ళడానికి గల కారణం ఏమిటో తెలుసా? వారి హృదయంలో ఏమిటో తెలుసా అంటే వాక్యానికి చోటు. ఎవరి యొక్క వాక్యం చదువుతామా? పరిశుద్ధ లేఖన భాగం 119వ కీర్తన. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకోవాలో చూడండి. 119. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. హల్లెలూయా. చేయి పైకి ఎత్తి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవనస్తుడు పడిపోకుండా ఉండాలంటే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు. నువ్వు పరిశుద్ధుడు కావాలంటే, ఏమంటారా, నీ నడత బాగుండాలంటే ఒకటే నిన్ను సరిచేసేది, ఒకటే నిన్ను సరిదిద్దేది, అదే దేవుని యొక్క వాక్యం. వాక్యమే దేవుడు,
దేవుడే వాక్యం. ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే ప్రతిరోజు నిన్ను ఏం చేస్తుంది తెలుసండి, దేవుని యొక్క వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది. ఎఫెసీ పత్రికలో అంటాడు, 5వ అధ్యాయం అంటాడు, వాక్యం అనే ఉదక స్నానము చేత అంటాడు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు యవనస్తుడు చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలండి. దేవునితో మాట్లాడే అనుభవానికి రావాలండి. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధికి వస్తున్నావో ఈ 2 అనుభవాల్లో నువ్వేమవుతావంటే దినదినము నువ్వు ఎదిగే అనుభవంలోనికి నువ్వు వస్తావు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు చెప్పండి పిల్లరా, వ్యక్తిగతంగా నీ కుటుంబ పరంగా ప్రార్థించే అనుభవంలోనికి నువ్వు రావాలి. ఉదయాన్నే లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఎన్నో 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 పనులు చేస్తాం. వాక్యానికి సమయం ఉందా? ప్రార్థించడానికి సమయం ఉందా? దేవుని గురించి అనేకులతో మాట్లాడడానికి మనకు సమయం ఉందా? లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు పని 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 పని. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా మనం ఆలోచన చేసినప్పుడు ఏమని అంటున్నాడు కదా, యవనులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు అని అంటున్నాడు. దేవుని నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. హల్లెలూయా. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం చెప్పగలం, ఆ యవనస్తుడు పాపములు ఏ మాత్రం పడలేడు. ఆ యవనస్తుడు ఏ మాత్రము గాని గుడిము గాని ఎడమ గాని వాడి తొట్టిలో పోలేడు. గల కారణము అతని హృదయంలో ఏముందంటే చెప్పండి అందరము, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని యొక్క వాక్యానికి మనం ప్రయారిటీ మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం, ఆ వ్యక్తి, ఆ సమాజం ఏమవుతారంటే దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వద్దాం. చూడండి పిల్లరా, వాడు పరిగెత్తుకుని వచ్చి నమస్కరించి ఆయనకు నమస్కరించి ఏమని మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా మనము ఆలోచన మనం చేస్తున్నప్పుడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని దేవుని పేర నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. స్తోత్రం చెప్పండి. అపవిత్రాత్మ పట్టినవాడు వాడు బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. వాళ్ళలో ఉన్న అపవిత్రాత్మ కొన్ని ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తున్నాయంటే అతన్ని ఇప్పుడు మాట్లాడింపజేస్తా ఉన్నాయి. అక్కడ అంటున్నాడు, నన్ను బాధపరచకమంటున్నాడు. దేవుని పేరు నీకు ఆనబెడుతున్నామంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 8వ వచనం మనం గమనించగలిగితే, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వాడితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగుగా వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి. చూడండి, నీ పేరేంటి? ఇతరుని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. 2, నీ పేరు హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు కదా. ఏమంటున్నాడంటే నా పేరు సేన, మేము అనేకులము, లెక్కకు మేము మించి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దాన్ని చెప్పినట్టుగా అనేక మంది యవనస్తులు ఈ రోజున చెడు మార్గంలో చాలా మంది నడుస్తున్నారు. మీరు చూసే ఉంటారు, నిన్న మొన్న న్యూస్ లో ఒక ఇంట్లో ఒక యవనస్తురాలు పనిచేస్తుంది. యవన కాలంలో ఉన్న యవన సహోదరి ఎందుకో ప్రేరేపించబడింది. ఆ ఇంట్లో పనిచేస్తున్న ఆ ఇంట్లో విలువైన ఆభరణాలు, విలువైన వస్త్రాలు అవి దొంగతనం చేసింది.
ఆ ఇంటి వారు కంప్లైంట్ ఇచ్చారు, చాలా కాలం దొరకలేదు. చివరికి ఆమె తీసుకొచ్చిన ఆ వస్త్రాలు, తీసుకొచ్చిన ఆ యొక్క ఏమంటే ఆభరణాలతో టిక్ టాక్ చేయడం ప్రారంభించింది. ఏంటాకు? ఈరోజు టిక్ టాక్ పేరు మీద చాలా మంది యవనస్తులు చచ్చిపోతున్నారు. ఈరోజు చిన్నోడు టిక్ టాక్, యవనస్తులు టిక్ టాక్, రేపే మాకు ఆ బకెట్ తన్నేసి వాడు కూడా టిక్ టాక్. పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా టిక్ టాకేనండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి టిక్ టాక్లు చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడేది ఏదైనా చేయండి, బాగుంటుంది. మీ కుటుంబానికి ఉపయోగపడేది ఏదైనా చేయండి, బాగుంటుంది. ఉపయోగం లేని ఎన్ని చేసినా హృదయ స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఆమె ఏదో సాధించాలనుకుంది, కానీ చివరికి ఎక్కడ దొరికిస్తుంది తెలుసా? టిక్ టాక్ వీడియో వాళ్ళు పెట్టుకుని చూస్తున్నారంట. ఎవరైతే ఏ ఇంట్లో దొంగతనం చేయబడిందో, ఎవరితో ఆ వస్తువులు పోగొట్టుకున్నారో వాళ్ళ వీడియో చూస్తూ ఉంటే ఆ వ్యక్తి కనపడింది, ఆ వస్తువులు ఇంకేముంది. పోలీసు వారు వచ్చి ఆమె ఏం చేసేది చెప్పండి, తీసుకెళ్ళి జైల్లో ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, వస్తువులు లెక్క పెడతాం. దేవుని బిడ్డలారా, చాలా మంది యవనస్తులు, చాలా మంది పిల్లలు పబ్జీ అని ఏమండి ఆ గేమ్లు ఈ గేములతో వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నారు తెలుసండి, సర్వనాశనం చేసుకుంటున్నారండి. రకరకాలైన ఆలోచనలు సాతాను ఏం చేస్తారంటే వాడికి కల్పిస్తూ ఉన్నాడు, భ్రమ కల్పిస్తూ ఉన్నాడు. చివరికి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తాను తెలుసా? మరణపు అంచుల్లోకి తీసుకెళ్తున్నాడు. మరణపు అంచుల్లోకి తీసుకెళ్తున్నాడు. వాళ్ళకి ఏ మాత్రాన్ని క్షేమం లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. కారణం ఏంటి తెలుసా? రకరకాలైన ఆలోచనలు. చివరికి ఏమీ సాధించలేని వ్యక్తిగా. మొన్న ఒక యవనస్తురాలను చూశాను, న్యూస్ లో వచ్చింది. ఇంటర్మీడియట్ లో ఒక సబ్జెక్ట్ పోయిందని చెప్పి పిల్లల ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. నేను అంటాను, చచ్చిపోయే ముందు ఒక్కసారి ఆలోచించు. నీ తల్లిదండ్రులు ఎంతో ఆశలతో ఆశయాలతో నిన్ను కని పెంచి పెద్దవారిగా గొప్పవారిగా చదివించి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు చచ్చిపోవడానికి కాదు. నువ్వేదో చచ్చిపోయి ఉద్ధరించడానికి ఏమీ లేదు. నువ్వేదైనా సాధించాలని అంటే బ్రతికుండి సాధించవలసింది. గతించిన రాత్రి నేను వార్తలు విన్నాను. ఆ యవనస్తురాల గురించి ఆలోచన చేశాను. ఆ యవనస్తురాలే ఆ పాడు నిర్ణయం తీసుకోకుండా ఉంటే కనుక ఈ రోజున భూమి మీద నుండి సంతోషించలేమో. ఎందుకు తెలుసా? చెప్పండి. మొత్తం 10th క్లాసు ఏమండి, ఇంటర్మీడియట్ మొత్తం అందరూ కూడా పాస్ చేసే ఏమండి అటువంటి గొప్ప అవకాశాన్ని సీఎం గారు ప్రకటన చేశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చూసారా? క్షణికమైన ఆవేశం, క్షణికమైన పాడు నిర్ణయం తన జీవితాన్ని ఏం చేసింది తెలుసా అండి? నాశనం చేస్తుంది. యవనస్తులారా, పరుగు పందెంలో అనేక మంది పరిగెడతారు. పరిగెత్తినోడల్లా గెలవడం, పరిగెత్తినోడందరికీ ఏమండి ఆ యొక్క బహుమానం ఎవరు? ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఓడిపోయావు కదా అని చెప్పి చచ్చిపోతావా? నువ్వు అలా చచ్చిపోతే గమ్యానికి నువ్వు చేరలేవు. మరొక అవకాశం నీకు రాదు. మరొక అవకాశం కొరకు ఎదురు చూడు. అది నాకు ఒక మరో అవకాశం ఎప్పుడు వస్తుంది? నేను ఎప్పుడు కలిపొందుతాను? ఎప్పుడు నాకు విజయం వస్తుంది? ఒక దినాన దేవుడు ఖచ్చితంగా నాకు దేవుడు విజయాన్ని, జయ జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడని చెప్పి
ఒక ప్రగాఢముగా నమ్మగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు వద్దకు వచ్చాడు. యేసు ప్రభు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, ఎందుకనగా ఆయన అంటున్నాడు, అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపెట్టిపోమని వాడితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడు అడగగా, వాడు నా పేరు శానా ఎలాగనగా మేము అనేకమని చెప్పి తమ్మును ఆ దేశము నుండి తోలివేయద్దని ఆయన మిగుల ప్రతిమాలుకొనెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతరులో ఉన్న అపవిత్రాత్మలు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది పాపాన్ని ఒప్పుకోరు, పాపాన్ని కప్పుపుచ్చుకుంటారు. తమిళనాడులో జరిగిన సందర్భం, వాళ్ళ ఇంటి నేను చోదా చేస్తా ఉన్నారు. చోదా చేస్తా ఉంటే పోలీసులకు అనుమానం వచ్చి బీరువాలో ఉన్న ఆ బట్టలన్నీ తెరిచి చూశారు. చూస్తే పైన ఉన్న అరలో ఒక పిల్లవాడిని కాళ్ళు చేతులు కట్టేసండి ఆ పిల్లవాడిని అక్కడ కొడుకోబెట్టారండి. ఇది ఎవరో తెలుసండి, పరాయి ఇంటి పిల్లవాడు. చివరికి ఊపిరాడక ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. పాపం ఏం చేసింది చెప్పండి? ఈ రోజున వారిని పట్టుకుంది. తప్పుని ఒకవేళ నువ్వు కప్పుకోవడానికి ప్రయత్నం చేసినా ఏదో ఒక రోజున అది కప్పుకొడుతుంది. ఇంకోటి, ఖచ్చితంగా ఒక రోజు నిన్ను పట్టిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే పాపాన్ని ఏం చేయాలి? చెప్పాలి. కొన్నిసార్లు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే, నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, నీ అవిధేయతను ఒప్పుకోగలిగితే ఆయన నీలోకి రావాలనుకుంటున్నాడు. నీ ప్రార్థన ఆలకించాలనుకుంటున్నాడు. నీ ప్రార్థనకు జవాబునివ్వాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని నీ మట్టుకే కాదు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను మార్చాలని చెప్పి దేవుడు అభిలాష కలిగి ఉన్నాడు. ఒకసారి నమ్మిన వాళ్ళందరూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఆ దేశంలో నుండి మమ్మల్ని తొలివేయుతున్నట్టున్నారు. ఆయన మిగులు ప్రతిమాలకు ఉన్నాయి. అయితే చివరికి ఈయన వదిలేటట్లేడని చెప్పి అక్కడ కొన్ని ఏం కనబడుతున్నాయంటే పందుల మంద కనబడుతుంది. అమ్మ, ఏం మంద? చెప్పండి అమ్మ. అందరూ ఎవరైనా ఇష్టపడతారంటే చిచ్చి అంటారు కదా. చూడండి, అపవిత్రాత్మలు మళ్ళీ ఎవరిలోని వెళ్ళడానికి ఇష్టపడ్డాయి తెలుసా? ఇప్పుడు దాకానేమో మనుషుల్లో ఏం చేస్తున్నాయంటే తిష్ట వేసి కూర్చున్నాయి. మనిషిని ఒక స్థావరంగా చేసి ఉన్నాయి, చిన్న భిన్నం చేసాయి. ఆ యవనస్తుల జీవితము 10 విధాలుగా విచ్ఛిన్నము చేసేసి, దేవుని బిడ్డలారా, కుటుంబానికి ఎంతో నష్టము చేయకూడదు. ఎన్నో రాత్రులు అతని ద్వారా ఏం లేదు తెలుసా అండి, గ్రామ ప్రజలకు కానీ అతని కుటుంబానికి కానీ నిద్రాహారాలు లేవు. యేసు నద్దకు ఎప్పుడైతే ఆ యవనస్తుడు రాగలిగాడో అతనిలో ఉన్న అపవిత్రాత్మలు వేడుకుంటున్నాయి. యేసు ప్రభువుని ఏమనుకున్నాయి తెలుసా? ఆ పందులలోనికి మమ్మల్ని పంపించాలి. ఆ పందులలోనికి చెప్పాలి మమ్మల్ని పంపించండి. సరే, ఆజ్ఞాపించాడు యేసు ప్రభు. ఆజ్ఞాపించినప్పుడు ఆ పందులలోనికి ఆ అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయి తెలుసండి? అవి వెళ్ళి సముద్రంలోనికి ఆ పందులు కాస్త వెళ్ళి అవి చచ్చిపోయినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, అతని యవనస్తుని యొక్క జీవితము ఎంత ఆశీర్వాదకరంగా ఉందో ఒకసారి 2 మాటలు చదువుకుని మనం ముగించుకుందాం. చూద్దామా? పరిశుద్ధ లేఖన భాగం నుండి 11వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయించుండెను గనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను
బ్రతిమాలుకొనెను. దెయ్యాలు కూడా ఏం చేస్తాయి? తర్వాత మనం చూస్తున్నాం, యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మను వారిని విడిచి పందులలో ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగగా సచ్చెను. ఏంటి సచ్చిని? పందులు, వాటిలో ఉన్న అపవిత్రాత్మలు. ఆమేన్, హల్లెలూయా. వినాలి, జాగ్రత్తగా వినాలి. అపవిత్రాత్మలు కూడా ఎవరిని ఉపయోగించుకుంటాయంటే ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని ఉపయోగించుకుంటారు. ఎవరైతే తిరుగుతనంగా ఉన్నారో వారిని ఉపయోగించుకుంటాయి. ఎవరైతే ప్రార్థన లేకుండా ఉన్నారో వారిని ఉపయోగించుకుంటాయి. ప్రార్థన చేయండి, మీరు మోకరించి ప్రార్థన చేయండి, హల్లెలూయా స్తోత్రాలు చెప్పండి, యేసు రక్తం చెప్పండి, కొంత సమయం దేవుని సన్నిధిలో మొరపెట్టు. సాతాను చెప్పండి నీ ఇంటి దగ్గరికి కాదు కదా, నీ పొలిమేర దగ్గర కూడా రా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనం యేసు రక్తము ద్వారా, యేసు నామము ద్వారా, యేసు వాక్యం ద్వారా చెప్పండి మనం ఏమయ్యామంటే భద్రపరచబడ్డాం. అందరూ ఏమని చెప్పండి, ఏమయ్యాం? ఆమేన్, హల్లెలూయా. నువ్వు భద్రపరచబడాలంటే, నీ దగ్గరికి సాతాను రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? ఎప్పుడు ప్రార్థనతో మన జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలా మంది చెప్తున్న విషయం ఏంటో తెలుసండి, చాలా చోట్లకి వెళ్ళినప్పుడు నిద్ర పడట్లేదు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయాలి. ఒక సహోదరి దగ్గరికి వెళ్తా ఉంటుంది, అయ్యా 2 దినాల నుంచి నిద్ర పడతలేదయ్యా, ఎందుకో నా పేగ నొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది అయ్యా. అమ్మయ్య సేపు ప్రార్థన చేస్తామమ్మా. ఆమె మాత్రం ప్రార్థన చేయట్లేదు. ఆమె ఏం చేయట్లేదంట? అమ్మ ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇది నేను ప్రార్థన చేసి వెళ్తాను. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేసుకో అని చెప్పి నేను రావడం జరిగింది. మర్నాడు ఓ రోజు తర్వాత ఫోన్ చేసి అంటే ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను అయ్యా, దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాను అయ్యా, మళ్ళీ అలాంటి ప్రాబ్లం లేదండి, మంచి ఆరోగ్యం ప్రభు దయచేసి. ఏ వ్యక్తి ద్వారా మనకు స్వస్థత కలగదు, ఏ వ్యక్తి ద్వారా మనం బాగుపడతాం? మరి ఎవరి ద్వారా బాగుపడతాం? దేవుని ద్వారానే మనం బాగుపడతాం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఒక సేవకుడిగా ఆజ్ఞాపించినప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది. అక్కడ కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడు దేవాలయం దగ్గర అడుక్కుంటున్నాడు. దేవుని సేవకులు చూసే అతను అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఈ రోజు మాకు వెండి బంగారం ఇస్తారు, వీళ్ళు వాతావరణం వీళ్ళ వైఖరి చూస్తుంటే అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు తెల్ల వస్త్రాలు వేసుకుంటారు కదా, భక్తి పనులు, పరిశుద్ధులు, అమ్మో చాలా ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళుగా ఉన్నారా అనుకున్నాడు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర ఏముండమని సంగతి. కానీ ఏమీ లేవన్న సంగతే వాళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారంటే ఆ తర్వాత తెలుసుకున్నాడు. ఇక్కడ ఏమన్నారంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, భక్తులు ఏమని చెప్తున్నారంటే మా దగ్గర అంటే ఏమి ఆశించాడు? వెండి బంగారం ఆశించాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ భక్తులు అంటున్నారు మా యొద్ద వెండి బంగారం మా యొద్ద లేదు, కానీ ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు లేచినడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎవరిని కలిగి ఉన్నారు? నజరేయుడైన యేసుని కలిగి. ఆమేన్. మనం ఎవరిని కలిగి ఉన్నారు? చెప్పండి చెప్పండి. యేసును కలిగి ఉంటే నువ్వు అన్ని కలిగి ఉన్నట్టే. నీవు యేసును కలిగి లేకపోతే నీకు అన్ని ఉన్నవి అర్థమే. హలో హలో వింటున్నారా? మనం అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని వేళలా మనం ఎవరిని కలిగి ఉండాలంటే యేసుని మనం దేవునిగా కలిగి ఉండాలి. దేవునిగా కలిగి ఉండాలంటే ఒక గోడ మీద ఒక చిత్రపటం పెట్టుకొని యేసు ప్రభువా నన్ను కరుణించంటే కుదరదు. ఆయన బొమ్మల్లో లేదు, విగ్రహాల్లో లేదు. మరి ఎలా ఉన్నాడు? మరి ఆయన ఆత్మ. 1 వింటున్నారా?
ఈ మాటలు ఆలకిస్తున్న దైవ జనాంగమా, మా ప్రియ శ్రోతలారా, చాలా మంది ఒక మూలకు పరిమితం చేసేసారు దేవుణ్ణి, ఒక దిక్కుకి పరిమితం చేసేసారు దేవుణ్ణి. నా దేవుడు ఒక పక్కకి చెందినవాడు కాదు, ఓ మూలకు చెందినవాడు కాదండి. అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలిగిన వాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. నువ్వే చోట ఉండి ప్రార్థన చేసి ఆయన్ని ప్రార్థన వినగలిగిన వాడు కాబట్టి ఆయనతో మనం సహవాసం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక మనం చూస్తున్నాం 14వ వచనం, ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసి జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దెయ్యము పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండు చూచి భయపడి జరిగినది చూసిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారాయను ప్రతిమాలు కొనసాగి. ప్రపంచంలో ఉన్న తీరేంటంటే మంచి పని చేసేవాడిని ఎవరు సహకరించనండి, ప్రోత్సహించనండి. మంచి పని చేసేవాడికి ఎవరు కూడా సపోర్ట్ చేయడండి. విశేషమైన అనుకుంటారు, ఎంతవరకు యవనస్తున్న జీవితం పాడైపోయింది, చిరిగిపోయింది, విచ్ఛిన్నమైపోయింది. ఇంకా అచ్చతెలుగులో చెప్పాలంటే అతని జీవితం కుక్కల చింపిన విశ్రాంతులు అయిపోయింది. అతని జీవితము దెయ్యములకు పట్టి విచ్ఛిన్నమైపోయి అతని జీవితం. ఎవరైనా బాగు చేశాడా? ఎవరు బాగు చేయలేదు. బాగు చేసిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే మా ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎవరినే చూసారా? యేసు ప్రభునే, యేసు ప్రభుని వెళ్ళిపోమంటున్నారు. అంటే ప్రజలు బాగుపడటం ప్రజలకు ఇష్టము అంటే కాదు, చచ్చిపోయి ఆడు అలాగే చచ్చిపోవాలి, అలాగే క్షీణించిపోవాలి, అలాగే ఇంకా నాశనం అయిపోవాలి. ప్రజల యొక్క ఆలోచనది, ప్రజల యొక్క తీరది. ఈ రోజున ప్రపంచంలో నేటి సమాజంలో జరుగుతున్న తీరు కూడా ఏంటో తెలుసండి, మంచి వాటికి ఎవడు ప్రోత్సహించరు, కానీ తుచ్చమైన వాటికి కానుకలు వేసుకుని మళ్ళీ వాటికి ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తారు. వింటున్నారా? మంచి వాటికి అవసరమైతే మనం 10 రూపాయలు పోయినా పర్వాలేదు, దేవుడు మళ్ళీ తగిన సమయంలో దేవుడు మనకిస్తాడు. తుచ్చమైన వాటికి మనం ప్రోత్సహించి మనము సహకరించామా, మనకు ఉన్నైపోతాం. మనం కూడా స్తోత్రం చెప్పండి. ఒక మనిషిగా ప్రపంచానికి ఒక మాదిరి చూపాడు. యేసు ప్రభు కూడా చేసిందదే. అతడు సాతాను యొక్క కబంధస్థంలో ఉంటున్న వ్యక్తిని అతడు యేసయ్య బాగు చేశాడు, స్వస్థపరిచాడు. అతడు స్వస్థత పొందిన వాడిగా ఉన్నాడు. ప్రజలు అతను చూసి ఆశ్చర్యపడ్డారు. ఆమేన్. ఏమయ్యారమ్మా? ప్రజలు ఆశ్చర్యపడ్డారు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారాయను ప్రతిమాలు కొనసాగిరి. 18వ వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తను ఉండ నిమ్మని ఆయనను ప్రతిమాలు కొనెను. గాని వినాలి. ఆ తర్వాత 19వ వచనం, ఆయన వారికి సెలవయ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. తెలియని వారికి నీవు సాక్ష్యం చెప్పు. నువ్వెలా బాగుపడ్డావు, నువ్వెలా స్వస్థత పొందుకున్నావు, నీవు ఎవరి ద్వారా ఏ కార్యాన్ని అనుభవించగలిగావు. స్తోత్రం. పొందిన వారు ఊరికనే ఉండడానికి వీళ్ళే. పొందిన వారు ఏం చేయాలంటే దేవుడి సంఘంలో నిలబడి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు నా పట్ల అపారమైన కృప చూపాడండి. దెయ్యముల చేత పీడించబడుతున్నాను నేను,
రోగము చేత పీడించబడుతున్న నేను, అప్పుల్లో కూరికిపోయిన నేను, మనశ్శాంతి లేని నన్ను, కుటుంబ సమస్యల్లో వేచారిపోతున్న నేను, అయ్యా రకరకాలైన కష్టాల చేత నష్టాల చేత ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో మరణమే శరణమని తిరుగుతున్న వేళలో అయ్యా యేసయ్య స్వరం నన్ను ఆదరించింది. నన్ను ఆయన స్వస్థపరిచాడు. సంఘం అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు నేను విడుదల పొందుకున్నానయ్యా అని నువ్వు సాక్ష్యము నువ్వు చెప్పగలిగితే, నీ నోరు విప్పి సాక్ష్యము చెప్పగలిగితే, వినాలి, నీ నోరు విప్పి సాక్ష్యము చెప్పగలిగితే అన్యులు కూడా దేవుని శక్తిని వారు తెలుసుకోగలుగుతారు. గట్టిగా దేవునికి స్తోత్రం. ఎందుకు వెళ్ళిపోమన్నారు? యేసయ్యను ఎందుకు వెళ్ళిపోమన్నారు అని అంటే, ఏమండి బ్రదా, ఏమండి యేసయ్య శక్తి అంటే వాళ్ళకి తెలియదు. ఏనండి, ఈయన ఎప్పుడైతే ఈ యవనస్తుడు ఎప్పుడైతే బాగుపడిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థత పొందుకొని మళ్ళీ యేసయ్య దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడో వాళ్ళందరూ యేసయ్యని ఇష్టపడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అద్భుతం, వండర్ఫుల్ కదా. మనం యేసుని గురించి మనం సాక్షిగా ఉండాలి. యేసు కొరకు ఒక పత్రికగా ఉండాలి. యేసు కొరకు మన నోరు సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. 20వ వచనం, వాడు వెళ్ళి యేసు తనకు చేసినదంతయు దేకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ, ఈ మాట చెప్పండి గట్టిగా, అందరూ ఆశ్చర్యపడింది. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే యవనస్తుడు వెళ్ళాడో అతడు బాగుపడిన విషయం, ఏమంటే కదా, అద్భుత కార్యాన్ని జరిగిన విషయం, అతడు స్వస్థత పొందుకున్న విషయం, అతడు దెయ్యముల చేత విలవిల్లాడిపోయిన అతని జీవితము ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు నేను ఎలా మారిపోయానో అనే విషయాన్ని ఏమంటే తన ప్రజలకు దెకపోలిలో ప్రకటన చేసినప్పుడు ఆ ప్రజలందరూ తెలుసుకొని ఏం పోయిందారట, ఆశ్చర్యానికి గురయ్యారట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకిస్తున్న దేవుని జనాంగం, నీవు నేను మనమందరం యేసు కొరకు ఒక పత్రికగా ఉండాలి. యేసు కొరకు ఒక సాక్షిగా ఉండాలి. యేసు కొరకు మన నోరు ఏం చేయాలంటే ప్రకటన చేయాలి. మన ద్వారా నూతన ఆత్మ సంఘంలో చేర్చబడాలంటే, అనేక మంది దేవుని శక్తిని తెలుసుకోవాలంటే మనమే అనేకులకు పత్రికగా, అనేకులకు మనం పెదవులు విప్పి మన నోరు విప్పి మనం మాట్లాడినప్పుడు అనేకుల్లో నూతనమైన కార్యం ప్రభు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎటువంటి సమస్యలో నువ్వు ఎటువంటి వ్యాధుల్లో నీవు ఉన్నా, నువ్వు ఎటువంటి రోగంలో నీవు ఉన్నా, ఎటువంటి అప్పులో నీవు కూరుకుపోయి ఉన్నా, ఎటువంటి ఏమండి కష్టాలు మలయాళ చికిత్స నువ్వు సతమతము చెందుతున్నా, నా యేసు నిన్ను విడిపించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఆయన అధికారం కలిగి నువ్వు వస్తే, ఆయన అధికారంలో నువ్వు వస్తే, ఆయన చేతి బాహు కిందకు నువ్వు వస్తే ఆయన నిన్ను కనికరించగలిగిన వాడు. ఆయన నీ పట్ల కృప చూపగలిగిన వాడు. ఎవరి కదా ఆయన దగ్గరికి వద్దామా? ఆయన పాదాల దగ్గరగా, ఆయన పాదాలు మనం ఆశ్రయిద్దామా? ఎవరి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలుగుతామా? ఎవరి నీ పట్ల ఆయన కృప చూపాలని దేవుడు కోరుతున్నాడు. ఒక యవనస్తుల జీవితం ఒకప్పుడు చెడిపోయింది, పాడైపోయింది, హీన స్థితిలో ఉంది. ఎవరి కదా అతని జీవితం ఏమైపోయింది తెలుసా? ఈ రోజున అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. నమ్మిన వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ మాటలు ఆలకిస్తున్న దేవుని జనాంగమా, మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయాలంటే, నీ దశను, నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ జీవన విధానంతటిని దేవుడు మార్చాలంటే ఇవి ఎవరి దగ్గరికి రావాలి తెలుసా? పరిగెత్తుకుని యేసు దగ్గరకు రావాలి. ఎలా రావాలి? ఎలా రావాలి? ప్రజలు పరిగెత్తుకుని యేసు వద్దకు రావాలి. 2, ఆయనకు నువ్వేం చేయాలి తెలుసా? నమస్కరించాలి. 3, నీవు ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి నీవు రావాలి. నువ్వు ఎప్పుడైతే నీవు వస్తావో, మాట్లాడే అనుభవంలోనికి నువ్వు ఎప్పుడు వస్తావో, నీ జీవితాన్ని అనేకులకు మాధుర్యముగా ప్రభు చేయబోతున్నాడు. నీ జీవితం చేదుగా ఉందేమో, నీ జీవితాన్ని చేదైన నీ జీవితాన్ని ఎవరి మధురముగా ప్రభు మార్చగలిగిన వాడు. ఆమేన్. అనేకులకు మాధుర్యముగా ప్రభు మార్చి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాలనుకుంటున్నాడు. అటువంటి దీవెన నీకు కావాలా? అటువంటి ఆశీర్వాదం నీకు కావాలా? సింపుల్గా ఈ మాటల గురించి మా ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, కళ్ళు మూసుకోండి. దైవ తండ్రి,
మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. గతించిన కాలమంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ మందిరములో మేమందరము చేరి నిన్ను ఘనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అన్ని కాలాల్లో కంటే యవన కాలము బహు విశిష్టమైనది. యవనస్తుని యొక్క జీవితము దెయ్యముల చేత కొట్టి విట్లాడబడిందని, అతని జీవితము అయా విచ్ఛిన్నమైపోయిందని, అతని జీవితము ఆశీర్వాదకరంగా మలచబడిందని. ఒకప్పుడు తన జీవితం అయా ఆశీర్వాదకరము లేని తన జీవితము నీ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపడే రీతిగా తన జీవితాన్ని మీరు మలిచారయ్యా. దేవా, ఈ మాటలు ఆనందిస్తున్నా అయా. కుటుంబాలు, యవనస్తులు అనేక మంది నేటి దినాల్లో పాడైపోయారు. రకరకాలైన వాటికి వాళ్ళు బానిసలైపోయారు. యేసు నామములో అయా సాతాను కబంధాస్తాల్లో ఉన్న ప్రతి యవన బిడ్డ ఇప్పుడే యేసు క్రీస్తు నామములో వారు విడుదల పొందుదురుగా, విడుదల పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక, వారు స్వస్థత పొందుదురుగాక. మా దేశానికి, మా పట్టణానికి, మా ప్రాంతానికి, సంఘానికి ఉపయోగకరమైన సాధనాలుగా యేసు క్రీస్తు నామములో వారు పొందుదురుగాక. ప్రతి విధమైన అలవాట్ల నుండి యేసు నామములో వారు విడుదల పొందుదురుగాక. ఈ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించండి. ఈ వాక్యం వారిలోనికి నేరుగా వెళ్ళండి. వారిలో పరిశుద్ధాత్ముడా నీ ఆత్మ కార్యము మీరు జరిగించండి. నీ కృప చూపండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. దేవా, ఈ వారమంతా ఏమే కాపుదల ఇచ్చింది. వారి వారి అవస్థలు, వారి అక్కలు, వారి ఇబ్బందులు, వారి అప్పచేయాలి మీకు తెలుసు. ఎవరి సంధికి అయా ఏ మనసుతో వచ్చారు, ఏ వేదనతో వచ్చారు అయా అయా నీకు తెలుసు. ప్రతి ఒక్కరిని మీరు దృష్టించి అయా నీ స్తోత్రం. ఆయా చాట్లను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాన్ని మీరు జరిగించి మేలైన మార్గంలో వారిని మీరు నడిపించి ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించి బలపరిచి సహాయించి నీ కృపాసనాన్ని మాకు తోడించు. దేవా, నీ రాకడ ఆలస్యం, ప్రభు నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి అందరము ఈ సన్నిధిని అందరము కూడించి నామాన్ని కనపరిచే అవకాశం దాచి మరి విశేషం ఈ కరోనా అయానికి స్తోత్రం మూలంగా అనేక మంది ప్రార్థిస్తాం. దయచేసి త్వరలో నీ వ్యాక్సిన్ మా దగ్గరికి రావాలి. అయా నీ కార్యం జరగాలి. అయానికి స్తోత్రం. ఇంకెవరు అయా మరణించడానికి వీలు. నీ కార్యాలు మా పట్టణంలో, మా దేశము, మా ప్రపంచవ్యాప్తంగా నీ ఆత్మకార్యం జరుగునుగాక. నీ జ్ఞానం వారికి మీరు అనుగ్రహించున్నాయి. నీ గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ నామమే మహిమపరచు. ఈ మాటలు తండ్రి నా ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యం ఉపరంతులు, అవతలు, నోరంతులు ఫలపడతాలు చేసి వేరే మహిమయు ఘనతయు ప్రభావం కేవలం నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తాం. యేసు క్రీస్తు వారి శక్తిగా నామం ప్రార్థించి ప్రతి మనలో మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధాత్మను సహవాసం ఆయన ప్రేమిస్తున్నారు. సర్వలోకంలో పరిశుద్ధులు సదా తోడుగా